నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని. బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి. నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో నిన్న ఏదైతే మనం మురళి తెలుసుకున్నామో, సత్యానికి అసత్యానికి మధ్యలో ఉన్న తేడా. ఓసారి ఆ మురళి అందరూ తీయండి. గ్రూప్లో కూడా 2 మురళీలు పెట్టాను. సో ఆ మురళీలు ఏవైతున్నాయో ఇప్పుడు మనం కలిపి చదువుకుంటే కరెక్ట్ అవగాహన వస్తుంది. సో ఇక్కడ బాబా నాకొక్క బాబా తప్ప మరెవరూ లేరు అన్న ఈ స్థితిలో ఉండాలి. తర్వాత ప్రకృతి సాధనాలు వేటికి వశం అవ్వకపోతే అప్పుడు మనసు బుద్ధి రెండూ పనిచేస్తాయని చెప్పారు. సో ఇప్పుడు నిన్న గ్రూప్లో శివలీలకి డౌట్ అడిగారు కదా, మరి ఇక్కడ ఏదేది సగం అధికారమే పొందటం. సో ఇప్పుడు ఇక్కడ బాబా మనం ఏదైతే చదువుకున్నామో, రావణాసురుడి రాజ్యం నడుస్తుంది. ఆ తర్వాత బుద్ధి వ్యతిరేక దిశలో పనిచేసి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని సదాకాలిక ప్రాప్తుల యొక్క అధికారంతో సంపన్నంగా అవ్వడానికి బదులు సగం అధికారమే పొందుతారు అంటున్నారు. అంటే దాని అర్థము నిన్న చెప్పేటప్పుడు త్రేతాయుగానికి వచ్చేస్తారని చెప్పేసుకుంటూ వెళ్ళిపోయారు. సో ఎందుకు త్రేతాయుగానికి వస్తారు వీళ్ళు? సగం అధికారమే పొందుతాం అంటున్నారు. అంటే మాయ చేతిలో ఫెయిల్ అయ్యారు. సో త్రేతాకి ఎందుకు తీసుకొస్తున్నాడు ఈ రకంగా మనసు బుద్ధి వాడని వాళ్ళని, ఈ రకంగా అసత్యానికి సంయోగం ఇవ్వడము, అసత్యమైన జీవితాన్ని గడపడము. సో ఇవి మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తోటి తెలుసుకుందాం. సో ఇప్పుడు ఉదాహరణకి మనం పరివర్తన చెందేటప్పుడు బాబా చెప్పారని చెప్పి పరివర్తన చెందామా, లేకపోతే సమయము పరిస్థితులు మనం పరివర్తన చేయించాయా అన్నదే ఇక్కడ మన పెట్టిన ట్విస్ట్ అయిన. సో అందరు ఎట్లా ఆలోచిస్తున్నారంటే, మేము చేసేస్తాము, ఆ తర్వాత బాబా ఏదో శిక్షలు అన్నాడు కదా, సరే అవేదో అనుభవించేద్దాంలే. ఎందుకంటే ఇక్కడ నిన్నటి మురళి ఇప్పుడు ఎదురుగా పెట్టుకుంటే ఒక్కొక్క వాక్యం తీసి చూస్తే ఇక్కడ బాబా ఏమంటున్నారు, అసత్య బలం ద్వారా అసత్య రాజ్యంలో విజయం యొక్క సంతోషం లేదా మజా ఈ సమయంలోనే పొందాలి. భవిష్యత్తు ఎవరు చూశారు? మనము మర్చిపోతాము, అందరూ మర్చిపోతారు, కానీ ఇది అసత్య నిర్ణయము అంటున్నారు. సో ఎలాగో అందరూ మర్చిపోతారు కాబట్టి సో ఇంకా అసత్యంగా బతికేద్దాము, ఎవరు చూసారా భవిష్యత్తుని. ఒకవేళ ఏమైనా తప్పులు జరిగి శిక్షలు పడాల్సి వస్తే ఎక్కువ మటుకి బ్రహ్మకుమారిల వినాశనానికే ప్రాముఖ్యత ఇస్తారు. కాబట్టి ఆ వినాశనంలో ఆ ప్రకృతి వైపరీత్యాలు, అంటే ఆ బిల్డింగులు కూలిపోయినప్పుడు, ఆ వరదలు వచ్చినప్పుడు అందులో ఏదో కాసేపు మనం కూడా ఏమైనా వస్తుంది. కానీ దానివల్ల ఏమవుతుందంటే మానసికంగా ఏదో అనుభవిస్తాం, కానీ పరువు పోయేది ఏముండదు కదా. సో పరువు పోనప్పుడు మనం ఏమైనా తప్పులు చేసేసుకోవచ్చు. ఆ తర్వాత వినాశనం టైంలో ఎక్కడో చోట మన మటుకు మనం పోతాం. కాబట్టి పరువు అయితే ఏమంటారు దాన్ని, పదిలంగా ఉందంటారు చూసారా, ఆ రకంగా చేసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారు. కానీ యాక్చువల్గా ఇక్కడ బాబా ఏమంటారంటే ప్రత్యక్ష ఫలము భవిష్య ఫలం రెండూ ఇస్తా అంటున్నారు. సో ఈ రోజు మేము తప్పులన్నీ చేసేసి వినాశనంలో ఎక్కడో వరదల్లో కొట్టుకుపోతాము, ఏమన్నంటే బాబా చెప్పాడు కదా ఏదో 1 సెకండ్కి తీసుకొస్తానని చెప్పి ఆ 1 సెకండ్ ఏదో అనుభవించేద్దాము అని ఈ రకంగా ఆలోచిస్తున్నారు. ఆలోచించి ఏం చేస్తున్నారంటే తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఆయన ఏమంటున్నారు, ఆ రకంగా చేస్తే మాత్రం సగం ప్రాప్తే ఇస్తా అంటున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి పద్మక్కని తీసుకుందాం. సో కథ అంతా చెప్పేసాను ఏం జరిగిందా అని చెప్పి. సో ఈ రోజు వీళ్ళు తప్పులు చెయ్యటం లేదు అంటే దానికి కారణం ఏంటంటే అవకాశం లేకపోవడం, అంతేగాని బుద్ధిలో మార్పు రాలే.
ఈ రోజు ఏదైతే వాళ్ళు చేసిన తప్పు ఆ రకంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి కోర్టులో కూడా కేసుకు వచ్చేసరికి ఏమైపోయిందంటే, ఈసారి మళ్ళీ రెండవసారి ఏదన్నా పరిస్థితి వచ్చి ఆ తప్పు చెయ్యాలి అని అంటే చెయ్యలేని పరిస్థితులు వచ్చేసినాయి అక్కడ. ఆ రకంగా చెయ్యలేని పరిస్థితులు వచ్చాయి కాబట్టి తప్పు చేయట్లేదు. అంతేగాని అక్కడ బుద్ధి పరివర్తన చెందలేదు. అంటే రేపు ఒకవేళ మళ్ళీ అవకాశం వచ్చింది అనుకోండి, ఒకవేళ ఎవరు మళ్ళీ నోరిప్పట్లేదు, మళ్ళీ పాత పరిస్థితులు వచ్చినాయి అంటే మళ్ళీ విజృంభిస్తారు. సో అప్పుడు ఎక్కడ పరివర్తన చెందినట్టు? సో ఈ తాత్కాలికమైన పీరియడ్ చూసేసి మారిపోయింది, అప్పట్లాగా లేదు అది అంటే అవకాశమే లేకుండా పోయింది కదా. సో ఇటువంటి వాళ్ళు ఏంటంటే మళ్ళీ పరిస్థితులు అనుకూలిస్తే మళ్ళీ విజృంభిస్తారు. సో బాబా చట్టాలు రాసేటప్పుడు ఎట్లా రాశాడంటే బహుకాలపు అభ్యాసం అని రాశాడు. సతో ప్రధాన స్థితి, ఆత్మాభిమాని స్థితి అన్నది ఎక్కువ కాలం ఉన్న వాళ్ళని తెచ్చి రాజ్య పదవులు అన్నాడే తప్పితే, ఏదో కొంతమంది సంవత్సరం అంతా ఇష్టం వచ్చినట్టు తిరిగి నైట్ అవుట్ చేసి పాస్ అవుతారు చూసారా, అది ఇక్కడ పనిచేయదు ఈ జ్ఞానంలో. ఇక్కడ ప్రతి నిమిషము వ్యర్థమా సమర్థమా అని ఇట్లా ప్రతిదీ చూసుకుంటూ చూసుకుంటూ పోవాల్సిందే. సో ఆ రకంగా వచ్చినప్పుడు ఈ ప్రాప్తుల విషయానికి వచ్చేసరికి ఆ చేసే అంటే మొత్తం పీరియడ్ ఇదే లౌకికమైన చదువులాగా నైట్ అవుట్ చేసామా, సంవత్సరం అంతా చేసామా, ఫైనల్ గా పాస్ అయ్యామా, సో ఓవరాల్ గా పాస్ అయిపోతే పాస్ అయిపోయినట్టు లౌకికమైన చదువుల్లో. ఇక్కడ అట్లా కాదంటాడు బాబా. మీరు ఆ పాస్ అయ్యే పద్ధతి ఏదైతే ఉందో ఆ విధిని కూడా చూస్తా అంటున్నాడు. సో మీరు బుద్ధిపూర్వకంగా బాబా మాట విని మారారా, లేకపోతే పరిస్థితులు మార్చాయా, ఇది చూసి వేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే బుద్ధిపూర్వకంగా మారి బహుకాలంగా బాబా చెప్పిన విధుల ద్వారా వెళ్తారో వాళ్ళు వచ్చి కూర్చుంటారు సింహాసనాల మీద. అంతే తప్పితే ఏదో లాస్ట్కి ఇంకా ఇంకా తప్పలేదన్నట్టు చేసేసి పాస్ అయిపోయారు కదా, బాబా సర్టిఫికేట్ ఇచ్చేసారు కదా అంటే అట్లా ఉండదు. బాబా ఇచ్చేటప్పుడు అనుకుంటాం కానీ యాక్చువల్గా బాబా సర్టిఫికేటే టఫ్ ఇక్కడ. జ్ఞానం మొత్తం తీసి చూస్తే ఎంతమందికి ఇచ్చాడైనా సర్టిఫికెట్? అష్టరత్నాలు అంటే 8 మందికే ఇచ్చాడు. అందరు ఎట్లా ఆలోచిస్తున్నారంటే స్వయం యొక్క సర్టిఫికెట్ ఎలాగో మనమే తీసేసుకుంటాం, మనకి మనం ఇచ్చుకోమా అనుకుంటున్నారు. సో బాబా ఎలాగో మనవారే కాబట్టి బాబా కూడా మనకు సర్టిఫికెట్ ఇచ్చేస్తారు అనుకుంటారు. సో సమస్య అంతా పరివారం దగ్గర వస్తుంది. సో పరివారంలో చూస్తే ఎప్పటికి కూడా స్వభావ సంస్కారాల ఘర్షణలు వచ్చేస్తాయి, సెంట్రక్కలతో సమస్యలు వచ్చేస్తాయి. సో సెంట్రక్కయ్య మాకు సర్టిఫికెట్ ఇవ్వదు కదా అని సెంట్రక్కయ్య దగ్గర సమస్య అనుకుంటున్నారు, కానీ యాక్చువల్ గా సమస్య బాబాతో వస్తుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు మొత్తం మొత్తం 33 కోట్ల మందిని చూస్తే ఎంతమందికి ఇచ్చాడు సర్టిఫికేట్? 8 మందికి ఇచ్చాడు. అందరు ఎట్లా ఆలోచిస్తున్నారంటే బ్రహ్మకుమారిలు టఫ్, బాబా ఈజీ అనుకుంటున్నారు. సో బ్రహ్మకుమారిలు అయితే సర్టిఫికేట్ ఇవ్వరు, బాబా అయితే ఇచ్చేస్తారు ఈజీగా అనుకుంటున్నారు. కాదు, బాబానే ఆలోచించిస్తాడు. ఇక్కడ కర్మ ఫిలాసఫీ క్లియర్ గా చెప్తున్నాడు ఆయన. ఏమని? మీరు గనక అసత్యానికి వశమై మనసు బుద్ధి వేరైపోయి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని ఏమైనా తప్పుడు పురుషార్థం చేస్తే నేను సగం అధికారమే ఇస్తానంటే త్రేతాకి దింపుతానని చెప్పి కర్మాఫిల అంటే చంద్రవంశీయులు, అంటే చంద్రవంశీ అంటే రాజకుటుంబీకులు కాదు, అసలు మొత్తం అంతా ఎగిరినట్టే ఇక్కడ ఆయన మాట వినకపోతే. సో ఇక్కడ ఏమవుతుంది, అందరు ఆలోచించేటప్పుడు ఎట్లా ఆలోచించారు? మనం చేసేటప్పుడు ఉదాహరణకి ధనాన్నే తీసుకుంటే బ్రహ్మకుమారిలకు ఇచ్చేస్తే బాబా బండారులోకి వెళ్ళిపోయినట్టు డైరెక్ట్ సత్యుగానికి కట్గొట్టొచ్చు అనుకున్నారు. సో సత్యుగానికి రావాల్సింది ఎవరు అని నిర్ణయించేది ఎవరు? శివబాబా, బ్రహ్మకుమారిలు కాదు. అందుకే ఇక్కడ బాబా మురళిలో స్టార్టింగ్ నుంచి ఏం చెప్తున్నాడు నిన్న, మీరు నాకొక్క బాబా తప్ప మరెవరూ లేరని కాకుండా వ్యక్తుల జంజాటంలోకి వచ్చేసారు. వ్యక్తుల జంజాటంలోకి వచ్చేసినప్పుడు ఏమంటున్నాడు ఈ పేజ్ నెంబర్ 361 మురళి ఎదురుగా పెట్టుకుంటేనే నాకు తెలిసి క్లారిటీ వస్తుంది అందరికి బాగా, ఎందుకంటే కాస్త ముందు వెనక చూసుకుని చదువుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన, వ్యక్తుల యొక్క జంజాటంలోకి వచ్చేసారు మీరు, ఎందుకంటే బాబాని వదిలేశారు కాబట్టి. సో వదిలేసినప్పుడు ఇక్కడ ఏమైంది, మనసు బుద్ధి బాబా నుండి వేరైపోయాయి. ఆ తర్వాత వ్యతిరేక నిర్ణయం తీసుకోవడం మొదలు పెట్టారు. సో వ్యతిరేక నిర్ణయం తీసుకుని ఏం చేశారు, ఇక్కడ దేహ జ్ఞానాన్ని నమ్మారు, వ్యక్తుల జ్ఞానాన్ని నమ్మారు. సో నమ్మినప్పుడు బాబా నుంచి వేరైపోయినప్పుడు
ఆ కరెక్ట్ గా 100% బాబా చెప్పిన విధి ద్వారా ఎక్కడ జరిగింది? సో కాబట్టి ఇక్కడ బాబా సర్వప్రాప్తులకి యొక్క అధికారంతో సంపన్నంగా అవ్వడానికి బదులు సగం అధికారమే పొందుతారు అంటారు. అంటే ఈ రోజు జ్ఞానంలోకి వచ్చిన తర్వాత బాబా ఏ విధి అయితే చెప్తారో ఆ విధి ద్వారా చెయ్యాలి. మన సొంత విధుల ద్వారా కాదు. మనం అన్ని చేసేసి నేను చేసేసుకున్నామంటే కాదు కదా. సో అందుకే నేను ఎగ్జాంపుల్ అదే ఇచ్చాను. స్టేట్ బ్యాంక్ లో ఉన్న స్టాఫ్ మొత్తం బుక్ బయటకు వచ్చేంత వరకు పురుషార్థం చేశారు. స్టేజ్ మీద ఉండకపోవచ్చు ఈరోజు. ఆ తర్వాత నాతో పాటు వచ్చిన సేవాదాలు వాళ్ళు ఫోటోల్లో వీడియోలో ఉంటారు. కానీ ఇక్కడ స్థితి ఎవరిది, అది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఎవరు ఏ ఉద్దేశంతో ఏ స్థితితో చేశారు. సో ఇక్కడ వీళ్ళు స్టేట్ బ్యాంక్ వాళ్ళు చేసేటప్పుడు ఇది అదృష్టం అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎంతో మంది అది భగవంతుని యొక్క ఆజ్ఞగా తీసుకున్నారు, చేశారు. భక్తులు కూడా ఎంతో మంది చేశారు. సో ఇక్కడ పుస్తకాల విషయ సేవకు వచ్చేసరికి ఏమైపోయింది, ఎన్ని చేసినా గానీ ఆ తృప్తి అన్నది లేదు. ఏవో సమస్యలు, స్వభావ సంస్కార ఘర్షణలు. సో లేదా వచ్చేటప్పుడు ఏం చేస్తున్నట్టు గ్రూపులుగా వస్తారు కాబట్టి ఆ లీడర్లు ఏది చెప్తే ఆ లీడర్లు అది చెప్పేది వినడం. సో వెంట సేవలకు వస్తున్నారంటే బ్రహ్మకుమారి విడిపోయి వస్తున్నారన్న మాటే గాని మాయ నుంచి విడిపోలేదు కదా. సో ఆ గ్రూప్ లీడర్లు వచ్చినప్పుడు ఆ గ్రూప్ లీడర్ల స్వభావ సంస్కార ఘర్షణ నాతోటి వస్తుంది. ఆ వెనకున్న వాళ్ళకి ఏ సమస్య ఉండదు, కానీ లీడర్ మాట వినేస్తారు. దీన్ని ఏమంటారు అంటే చెప్పుడు మాటలు విని చెడిపోవడం అంటారు. సో ఏవో చెప్పేస్తారు, ఆ చెప్పేగానే ఆ చెప్పుడు మాటలు వినేస్తారు, వినేసి అదే రైట్ అనుకుంటారు. ఆ రైట్ అనుకున్నప్పుడు ఏమైపోతుంది, మొత్తానికే పోతుంది, సేవా ఫలాన్ని తిరస్కరించేస్తారు. ఎందుకంటే చాలా చోట్ల చూస్తాం కదా, గ్రూపులుగా ఎప్పటి నుంచి చూస్తున్నాను, ఆల్మోస్ట్ తాడిపత్రి నుంచి ప్రతి ఒక్కరికి లీడర్ ఉంటారు. సేవకన్నా వస్తారు, ఎక్కడో తేడా వస్తుంది అంతే. ఆ లీడర్ మాట వినేస్తారు, చెప్పుడు మాటలు వినేస్తారు. ఆ తర్వాత అంటే పక్కనున్న సహయోగులు, నిన్న బాబా చెప్పారు చూసారా, అసత్య సహయోగుల ద్వారా పేరు పొందగలరు గాని బాబ్దాదా హృదయంలో పేరు పొందలేరు. సో ఆ పక్కనున్న సేవాదారులు వాళ్ళు వీళ్ళు ఏం చేస్తుంటారు, లీడర్లు, మనం ఆ మాత్రం చేసుకోలేము. మా మంజులక్కే చెప్పినట్టే మనం వినాలా, ఈ మాత్రం చేసుకోలేము. ఏంటంటే అన్ని ఆలోచిస్తూ ఉంటారు. ఫైనల్ గా ఎక్కడున్నారు అని అంటే ఇంకా ఈ మురళంతా తీసుకుని చూసుకుంటే సగం అధికారమే పొందటం అని అంటారు. అసలు ఎందుకు పరివారంతో కలిసి ఉండాలి ఏంట అన్నది దానికి ఒక సపరేట్ మురళి ఉంది. ఎందుకైనా పర్టికులర్ గా ఆ విషయం చెప్తున్నాడని ఈ క్లాసులు అయిపోయాక మళ్ళీ తర్వాత చెప్తాను. ఎందుకంటే కర్మనా సేవ అంటే ఏంటన్నది అందరికి అర్థం కావాలి. కర్మనా సేవ అంటే స్థూల సేవలు, పుస్తకాలు పంచడము, ఉడవడం తుడవడం అనుకుంటున్నారు, కాదు. సంబంధ సంపర్కాల్లోకి రావాలి, ఇది యాక్చువల్గా ఆయన చెప్పేది. సో ఈ రకంగా మురళీలో ఆయన ఏం చెప్తున్నాడు, మీరు వ్యక్తులు వస్తు వైభోగాల యొక్క జంజాటంలోకి వచ్చినప్పుడు ఏది సత్యము ఏది అసత్యము అన్న విషయం తెలుసుకోలేకపోతున్నారు. సో ఎంతో మంది చేసుకున్న పుణ్యానికి సేవా ఫలం వస్తుంది, ఆ సేవా ఫలాలన్నిటిని తిరస్కరించి పడేస్తున్నారు. సో సేవా ఫలం వస్తే తిరస్కరించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, చేస్తారా అని అడిగితే చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళకన్నా ఇంకా టాప్ క్లాస్ వాళ్ళు ఎట్లున్నారంటే అడిగి తీసుకునేవాళ్ళు. అందుకే ఒక రోజు శ్రీమతం కూడా వేసి చూపించాను. సేవా అవకాశాలు వస్తాయని కాదు, సేవా అవకాశాలు తీసుకుని చెయ్యాలి అంటారు. అంటే ఎందుకు, ఇది మన యజ్ఞం కాబట్టి. మన శివబాబా రచించిన యజ్ఞము కొద్ది మందికి, కోట్లలో కొద్ది మందికి అవకాశం ఇచ్చాడు, అందులో మనం ఉన్నాం కాబట్టి అటువంటి చోట సేవ అడిగి తీసుకుంటే వీళ్ళు టాప్ క్లాస్ అంటే ఒక సేవ అడగాలి అంటే ఎంతో అహంకారం తగ్గించుకోవాల్సి వస్తుంది. లేకపోతే వీళ్ళని ఏంటి అడిగేది, అసలు అడిగితే లోకు అయిపోతామేమో, అదైపోతామని అంటే అక్కడ అహం వచ్చేసింది. సో ఈ టాప్ మోస్ట్ కేటగిరీ అంతా ఎట్లుంటారంటే అడిగి మరీ తీసుకొని చేసేస్తూ ఉంటారు. ఇక కొంతమంది చెప్పినట్టు ఇక లాస్ట్ క్లాస్ ఇది ఉన్న వాళ్ళు ఎట్లా అంటే వచ్చిన ఫలాలన్నింటినీ తిరస్కరించేస్తారు. ఏంటి రీజన్ అంటే చిన్న చిన్న స్వభావ సంస్కారాల ఘర్షణ, పెద్ద చెప్పుకోదగ్గ సమస్యలు కూడా కాదు. లేదా సెంటర్లో పోయినప్పుడు 10-20 సంవత్సరాలు సెంటర్ అక్కయితో అడ్జస్ట్ అయిపోతారు, కానీ ఒక 10 రోజులు నాతోటి వచ్చి అడ్జస్ట్ కాలేకపోతారు. అంటే ఏమవుతుంది, అక్కడ అసత్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు, అక్కడ కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారు. అందుకే ఎక్కువ మటుకు వాళ్ళ వైపే ఉన్నారు, వేలల్లో కోట్లలో ఉన్నారు అటువైపు. ఇటువైపు చూస్తే ఎంతమంది ఉంటారు, మహా అంటే లెక్క పెడితే 100 కూడా ఉండదు.
ఎందుకు అటువైపు జనాభా ఎక్కువ ఉన్నారు, సత్యమైన జ్ఞానం వచ్చే చోట ఎందుకు తక్కువ ఉన్నారంటే అసత్యాన్ని ఎక్కువగా నమ్ముతున్నారు. ఈ రోజు మేము జ్ఞానం ఉన్నది తీసి చెప్తుంటే మంజులక్కయ్య బ్రహ్మకుమారులు చెప్తుంది అసలు బాబా అవగుణాలు చూడొద్దని చెప్పారు, అవగుణాలు చూడొద్దని చెప్తుంటే అక్కయ్య ఇదే చెప్పేస్తారంటే అక్కడ అవగుణాల గురించి చెప్పటం కాదు, ఇది సత్యమైన జ్ఞానము, ఇది ఆత్మ జ్ఞానము, వాళ్ళు చెప్పింది దేహ జ్ఞానము అని చెప్పినప్పుడు వాళ్ళు ఫాలోవర్స్ ఒకాలజడి. ఎందుకంటే అవతల వాళ్ళలో అవగుణాలు చూసి చెప్తేనంట బోజా వచ్చేస్తుందంట. బోజా అంటే పాపం వచ్చేస్తుందంట. ఈ ఒక్క శ్రీమతాన్ని బయటికి తీసుకొచ్చారు. సో ఈ శ్రీమతం అయితే అందరు చూసి ఉంటారు, ఉంది మురళిలో, ఎవ్వరి అవగుణాలు చూడొద్దు అని. రెండవ శ్రీమతం ఏమనుంది, అవగుణాలు చూసి సమాప్తి చెయ్యండి అని ఉంది. సో ఒకటి చూడొద్దని ఉంది ఒక చోట, అవగుణాలు చూడొద్దని, ఇంకొక చోట అవగుణాలు చూసి 12th December 1978 మురళి ఏది, అవగుణాలు చూసి మీ శక్తిని ఉపయోగించి సమాప్తి చెయ్యండి అన్నది ఒక శ్రీమతం. మూడవ శ్రీమతం ఇందాక గ్రూప్ లో కూడా పెట్టాను, అందులో ఏం చెప్పాడంటే అసలు సత్యం ఏంటా అని చెప్పి మాట్లాడితే ఎలాగో ధారణ సేవ ఎలాగో జరిగిపోతుంది, అది కాకుండా ఇంకా ఎక్స్ట్రా సగము పొరపాట్లు ఏమన్నా ఉంటే తీసేస్తానంటున్నాడు, ఎక్స్ట్రా బెనిఫిట్ ఇస్తా అంటున్నాడు సత్యం మాట్లాడితే. సో సత్యం ఏంటి, బాబా చెప్పే జ్ఞానమే. అసత్యం ఏంటి, దేహ జ్ఞానం. సో ఆ మురళి కూడా రెఫరెన్స్ తీసుకుందాము, ఎందుకంటే మనకు నిజాలు మాట్లాడే అలవాటు కావాలి ఇంకా. ఎందుకంటే అవగుణాలు చూడొద్దు చూడొద్దు అనుకుంటా తప్పులు చేసే వాళ్ళందరికీ సంయోగం ఇచ్చేసి పాపంలో భాగస్థులం అయిపోయాం. మా లాంటి వాళ్ళు నిజాలు చెప్తే ఒక అక్కయ్య కూడా అన్నారు కూడా, రమణమ్మ వీడియో పెట్టినప్పుడు వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పినప్పుడు, అక్కయ్య ఏదో ఒక రోజు మీకు వస్తుంది, మీరు చేస్తుంది తప్పు, మీరు దాదీలని పెద్దవాళ్ళని తప్పు పట్టేస్తున్నారు. మేము అదే చెప్పాం, తప్పు పట్టట్లేదు, ఉన్న నిజమేంటో చెప్తున్నాం. తప్పు పట్టడం వేరు, సత్యం ఏంటో చెప్పడం వేరు ఇక్కడ. సో ఇదిగో ఫలానా మురళిలో ఇలా ఉంది, ఇది తీసి చదువుకోండి అంటున్నాం అంతే. సో వాళ్ళు తప్పులు చేస్తే నాకొచ్చిన నష్టం ఏంటి, నాకొచ్చిన నష్టం ఏం లేదు, అవగుణాలు చూడొద్దన్నాడు. సో మురళి మేము పెట్టుకుని చదివేటప్పుడు మా వరకు మేము జ్ఞానం ఎంత ఉందని తీసి చదివేసుకున్నాం, మాకు ఎక్స్ప్లెయిన్ చేసేసారు. నా వరకు నేను బాబా ఇద్దరం కరెక్ట్ గానే ఉన్నాం, దాని ధారణ చేసేటప్పుడు కూడా చేసేసాం, సేవ చేసేటప్పుడు కూడా చేసేసాం. ఎక్కడ సమస్య వచ్చింది మాకు, డ్రామా జ్ఞానం రికార్డ్ చేసినప్పుడు వచ్చింది, అది కూడా మామూలుగానే బాబా చెప్పినట్టే చేశాం. కానీ వాళ్ళు అలా చెప్తే మీరు ఇలా ఎందుకు చెప్పారన్న ప్రశ్న ఎవరు అడిగారు, స్టూడెంట్సే అడిగారు కదా, కాబట్టి చెప్పాల్సి వస్తుంది. సో ఆ తర్వాతది వీళ్ళు చెప్పిందంతా సగమే చెప్పారు, క్వార్టర్ నాలెడ్జ్ అని అర్థమైంది అందరికీ. ఆ తర్వాత ఒక్కోటి తీసుకుంటూ వెళ్తే చాలా విషయాలు వీళ్ళు చెప్పలేదన్నదే అర్థమైంది. సో అది చూసి ఏం చేశాను నేను, చూసి నేను తిట్టుకుంటే ఏం కూర్చోలేదు కదా, అసలు జ్ఞానం బయటికి తీసుకురావాలి కాబట్టి తీసుకొచ్చేసాను. తీసుకొచ్చేసినప్పుడు ఏమవుతుంది, సత్యాన్ని మాట్లాడితే సగం పొరపాటును క్షమిస్తా అంటున్నాడు ఆయన. సో ఆ మురళి ఏదో కూడా తెలుసుకుని ఒకసారి అందరు పుస్తకాలు తీసి ఒరిజినల్ చూడండి, ఒరిజినల్ చూసి అలవాటు సంగమంలో రికార్డ్ అవ్వాలి అందరికి. 31st December 2003 2003 డిసెంబర్ నెల 31వ తారీఖు ఈ మురళిలో పైనుంచి 6వ లైన్. సో ఇక్కడ బాబా విశేషతల గురించి చెప్తూ సత్యం మాట్లాడతారు. ఎవరు ఇక్కడ బాబా, విదేశీయులు అని చెప్తూ సత్యమైన మనస్సుకే యజమాని రాజీ అవుతారు, చెలించినా ఊగినా కానీ సత్యం మాట్లాడతారు. మరి ఎవరైతే సత్యం మాట్లాడతారో వారి యొక్క పొరపాటు సగం క్షమించబడుతుంది. ఈ పురుషార్థంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పొరపాట్లు జరుగుతున్నాయి మనతోటి కూడా, సత్యం మాట్లాడుతున్నా కానీ కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, సగం పొరపాటు క్షమించబడుతుంది అంటున్నాడు, అంటే బెనిఫిట్ ఇస్తున్నాడు. ఎందుకు, సత్యమైన మనసుకే బాబా రాజీ అవుతారు, చెలించినా ఊగినా కానీ సత్యం మాట్లాడతారు. అంటే ఇంకా ఎంత ఎటువంటి పరిస్థితులు కదప వచ్చినా ఊపాల్సి వచ్చేసినా కానీ సత్యమే మాట్లాడతారు. అటువంటి మరి ఎవరైతే సత్యం మాట్లాడతారో వారి యొక్క పొరపాటు సగం క్షమించబడుతుంది. కానీ బ్రహ్మకుమారిలు ఏం చెప్పారు, మీరు గనక సత్యం మాట్లాడితే అసలు మనం చెప్పేది సత్యం అని అనరు అనుకోవాలి. సో మీరు ఇలా చేశారని చెప్పారంటే మీకు బరువు వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తేనేమైనా దింపుతా అంటున్నాడు.
సత్యం మాట్లాడితే సభ్యతతో మాట్లాడి, సభ్యత అంటే నాగరికతతోటి మర్యాద, ఇదిగో ఇలా అక్కడ జరిగింది డ్రామాలో ఈ రకంగా వాళ్ళు పాత్రని ఫిక్స్డ్ రిపిటేషన్ అన్నారు. సో అప్పుడు మేమేం చేసాము, డ్రామాలో పాత్ర ఫిక్స్డ్ రిపిటేషన్ అంటే ఏది ఫిక్స్డ్ రిపిటేషన్, ఏది ఫిక్స్డ్ కాదు అని శ్రీమతాలు వేసి చూసాం. ఇంతకన్నా సభ్యత ఏముంటది? మీరు గనక నిజాలు మాట్లాడితే మీరు దాసీలు అయిపోతారు, మీరు అదైపోతారు, మీరు ఇవ్వకపోతే ఇంకా మీ పని ఇంతే అని చెప్పేసి ఏమి బెదిరించి రౌడీజాన్ని వాడానా? సభ్యతతోనే చెప్పాను కదా. సో ఇక్కడ వీళ్ళేమంటున్నారు, మీకు పాపం వచ్చేస్తుంది అంటున్నారు. ఇక్కడ బాబా చూస్తేనేమో నేను తగ్గిస్తా అంటున్నాడు. అందుకే అంటున్నాను, అందరు పుస్తకాలు తీసి ఒరిజినల్ చూడండి, ఇంకా మీకు భయం అన్నది పోవాలి. ఈ రోజు మనం నిజాలు చెప్పడం వల్ల ఎవరైనా బాధపడితే ఆ బాధ అన్నది వచ్చి మన ఖాతాలో పడదు. ఎందుకంటే ధర్మ మార్గంలో నడిచేటప్పుడు అధర్మ పరులు ఖచ్చితంగా షేక్ అవుతారు. అలా అని చెప్పేసి అధర్మ మార్గంలోకి వెళ్ళిపోతామా? నెక్స్ట్ బాబా అదే చెప్తున్నారు ఇక్కడ. ఎవరైతే సత్యం మాట్లాడతారో వారి యొక్క పొరపాటు సగం క్షమించబడుతుంది. అందువలనే బాబ్దాదాకి విశేషత మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే అసత్యం మాట్లాడతారో, అసత్యం ఎలాంటిదంటే లోపల మనసు తినేస్తూ ఉంటుంది. ఏదైనా ముళ్ళు కాలులో గుచ్చుకుంటే ఏమవుతుంది, లోపలే గుచ్చుకుంటూ ఉంటుంది కదా. అలాగే అసత్యం మాట్లాడే వారికి లోపల ఎప్పుడూ సంతోషం ఉండదు, ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అందువలన స్పష్ట ఆత్మగా అవ్వటం ద్వారా స్పష్టత అనేది శ్రేష్టంగా చేస్తుంది, సహాయం లభిస్తుంది, లిఫ్ట్ లభిస్తుంది. కనుక మీ యొక్క విశేషతను ఎప్పుడూ తక్కువ చేసుకోకూడదు. ఈ విశేషత మీకు సహాయం చేస్తుంది. నిజాలు మాట్లాడడం, సత్యం మాట్లాడడం అనేది మీ విశేషత అంటున్నాడు. సో ఇవన్నీ మేము చదువుకున్నాం కాబట్టి ఈ రకంగా ఇంతమంది వ్యతిరేకించినా ఏం చెయ్యట్లేదు. ఇప్పుడు వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉంటది. సో అసత్య రాజ్యం అంటున్నారు, అసత్య రాజ్యం కూలిపోతుంది అంటున్నారు. కూలిపోయే రాజ్యాన్ని చూసి మనం ఆ కూలిపోయిన వాటి కింద పడిపోకుండా మనము ఇప్పుడు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సో ఏది సత్యము ఏది అసత్యము అన్న విషయం మనకి ఎట్లా తెలుస్తుంది? బాబా ద్వారానే తెలుస్తుంది. సో తెలియాలంటే ఏం చేయాలి? మనకు సత్యం మాట్లాడే అలవాటు ఉంటే, సంస్కారం ఉంటే. ప్రపంచం మొత్తంలో సత్యం మాట్లాడేది ఎవరంటే బాబ్దాదా ఇద్దరే. వాళ్ళ నుంచే తెలుసుకుంటాము. అందుకే ఇక్కడ ఇంకో మాట ఏమంటున్నారు, స్పష్ట ఆత్మగా అవ్వటం ద్వారా స్పష్టత అనేది శ్రేష్టంగా చేస్తుంది. సో ముందు నేను నిజాలు మాట్లాడాలా లేకపోతే అబద్ధాలు మాట్లాడాలా అన్న ముందు స్పష్టత నిర్ణయం నాది ఉండాలి. సో బాబ్దాదా ఏం చెప్తున్నారు ఇక్కడ, నిజాలే మాట్లాడాలి అంటున్నారు. సో నిజాలు మాట్లాడడం వల్ల ఎవరైనా బాధపడినా, అలజడిలోకి వెళ్ళినా అది మన ఖాతాలోకి రాదు. ఈ పాయింట్ అందరికి దిగిపోవాలి. లేకపోతే అమ్మో భోజాలు వచ్చేస్తాయంట, హిందీ తెలుగు అన్ని కలుపుకొని కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ప్రకాష్ మణిది అది, జానకిది అది, తర్వాత గుల్జార్ అది, వీళ్ళంతా ఏంటంటే త్రిమూర్తి దాదీలు. వాళ్ళకి తెలియని మాకు తెలుస్తుందా? వాళ్ళు చెప్పారంటే వాళ్ళు ఎందుకు చెప్పలేదంటే అది వాళ్ళు ఈమె లేనిపోనివి తీయడం అన్నట్టు. సో వాళ్ళకి తెలియకుండా ఎట్లుంటది అన్నట్టు. సో వాళ్ళ పేర్లు తీసేసామంటే ఇంకా మన పని అయిపోతుందని భయపెట్టేశారు అందరు. భయానికి ఎవ్వరూ మాట్లాడలే. ఎందుకు భయం వేసింది? నిజాలు తెలియకపోవడం వల్ల. జ్ఞానం అన్న ప్రకాశం ఉంటే ఆ ప్రకాశంలో భయం వేయదు. ఆ చీకటి అజ్ఞానం అన్న అంధకారంలోనే భయం వేసేస్తుంది. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు పట్ల గౌరవం లేదా అంటే ఉంది, మాకు గౌరవం ఉంది కాబట్టే. సో ఆ జ్ఞానం, అసలు జ్ఞానం ఏంటని తెలుసుకుని తీసుకొచ్చేసాం బయటికి. ఇప్పుడు సపోజ్ జానకి గారు, ప్రకాష్ గారి జ్ఞానం బయటికి తేలేదే అనుకుందాం, ఏమైంది? మనం తీసుకొస్తాం అంతే, అంతకన్నా మించి ఏమవుతుంది? ఇప్పుడు స్వేచ్ఛ ఇచ్చేసాడు బాబా, ఈ పాటికి అందరికి అర్థమై ఉంటది. బాబా ఎవరిలోకి దూరిపోయి జ్ఞానం చెప్పించరు. ఎందుకంటే అందరు ఎట్లా ఆలోచించారంటే జ్ఞానం చెప్పేటప్పుడు నిమిత్తాత్మజ అంటే బాబానే చెప్పిస్తారు. మరి బాబా చెప్పిస్తే వాళ్ళు చెప్పేద్దరు కదా, ఎక్కడ చెప్పలేదుగా. సో మన బుద్ధి మనం వాడుతున్నాం. సో ఈరోజు వాళ్ళు చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదన్న విషయాన్ని చెప్పలేదని అంటాము. ఇందులో అవగుణాలని చూసి పబ్లిసిటీ ఇచ్చింది ఏముంది? ఎందుకంటే మౌంట్ అబు నుంచి రాలేదు ఈ జ్ఞానము. ఎంతో మందికి డౌట్ వస్తుంది, మరి మౌంట్ అబు నుంచి ఎందుకు రావట్లేదు అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు రావద్దు అనుకున్నారు కాబట్టి. కారణాలు ఏంటా అని చెప్పేసి మనం భక్త ప్రహ్లాద సినిమాలు అవి ఇవి అన్ని వేసుకుని సామాజిక దురాచారాలు అన్ని అలా రికార్డ్ అయినాయి అని చెప్పి చూస్తున్నారు. సో అప్పుడు ఏమవుతుంది? దీన్ని మార్చాలంటే ఏం చేయాల్సి వస్తుంది?
మళ్ళీ పూర్తయిన 5,000 సంవత్సరాలకు ఒకసారి వచ్చి మళ్ళీ అందరిని రచించుకునే అవకాశం ఇస్తున్నాడు. సో వాళ్ళకు కూడా ఇచ్చాడు. ఇచ్చి మరి ఇప్పుడు ఈ రకంగా జ్ఞానాన్ని తీసేసి ఇన్ని రకాలుగా పొరపాట్లు జరుగుతుంటే వీళ్ళని ఎవరు కంట్రోల్ చేయాలి? ఒక్క బ్రహ్మబాబా శివబాబానే కంట్రోల్ చేయాలి. సో మనం చేయగలుగుతున్నామా? ఈ రోజు మీరే పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ మొత్తం ఇప్పుడు ఈ భక్త ప్రదర్శన వచ్చి ఒక 5గురు మాట్లాడారు. మిగిలిన వాళ్ళకి సబ్జెక్ట్ అర్థం కాలేదా? అర్థమైంది. కానీ ఏమంటే అమ్మో ప్రకాశ్మణి దాది, జానకి దాది అలా పేర్లు తీస్తే ఏమైపోద్దంటే, ఎందుకంటే నిమిత్తాత్మల్ని ఏమన్నంటే బాబాని అన్నట్టు అంటే ఇంకా అక్కడి నుంచి అవుట్ అంట అని నేర్పించారు. ఎవరి గురించి ఎందుకు మాట్లాడుతున్నాము, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాము, ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఊరికనే మాట్లాడేస్తే పాపం వచ్చేస్తుందంటే మరి వాళ్ళు చేసిన పనికి పుణ్యం వస్తుందా? బ్రహ్మబాబా 1969లో అవ్యక్తం అయ్యారంటే అవ్యక్తమై ఏం చేస్తున్నారు? ఎటువంటి రాజ్యం రాబోతుందా అన్న విషయం వాళ్ళకి తెలుసు. ఎవరు డ్రామా జ్ఞానం మనకు అర్థం కాలేదు, కల్పవృక్ష జ్ఞానం మనకు తెలియదు, కానీ బాబాకి తెలుసు కదా. ఎవరు ఏం రికార్డ్ చేశారు, యుద్ధాలు ఎలా వస్తున్నాయి, సామాజిక దురాచారాలు ఎలా వస్తున్నాయి, కుల వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఆఫ్ఘాన్ తాలిబాన్లు, టెర్రరిస్టులు వీళ్ళంతా ఎక్కడ పునాది పడింది, ఏం జరిగింది అన్ని బాబాకి తెలుసు. మరి తెలిసినప్పుడు కొంతమంది తెలుసుకోకపోవడం వల్ల కానీ, కొంత అమాయకత్వం, అంటే కొంతమంది భక్తులు ఎలా ఉన్నారంటే భావన ఉంది కానీ జ్ఞానం లేదు. సో అటువంటి వాళ్ళకి ఏమవుతుంది? కాపాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయననే నమ్ముకొని కూర్చున్నారు కాబట్టి, భక్త ప్రహ్లాద టైప్. సో ప్రపంచంలో ఒకడే ఉన్నాడు ఆ ప్రహ్లాదుడు అంటే ఎంతో మంది ఉన్నారు. సో సేవలు వేగవంతం చేయాల్సి వస్తుంది. ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ వెంటనే వెళ్ళి కాపాడాల్సి వస్తుంది. సో కాబట్టి బాబ్దాదా ఇద్దరు అదే పని మీద ఉన్నారు. సో ఎంత వేగంగా ఇద్దరు స్పందిస్తారంటే మీకు ఆల్రెడీ అనుభవాలు కూడా చెప్పా. ఎప్పుడైతే ఆ పద్మక్కల అటాక్ చేయాలనిపించి వెంటనే బాబా వెళ్ళొద్దని చెప్పారు. ఆ తర్వాత వీళ్ళు చంపేస్తారని చెప్పి ప్రతిదీ వెంటనే రెస్పాండ్ అవుతూ ఉన్నారు. ఎందుకు? కాపాడాలి కాబట్టి. ఈ రకంగా అందరినీ చేస్తాడు ఆయన. అందుకే ఇంకా ఎంతో మంది బతికే ఉన్నారు, ఎంతో మంది యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరూ? బయట నుంచి తీసుకొచ్చేస్తున్నారు. తీసుకొచ్చేసి ఇక్కడ ఏం చెప్తున్నారు? మీరు గనక సత్యం చెప్పాలి, చెప్పిన వాళ్ళంటే యజమాని రాజీ అవుతారు. ఆ తర్వాత బాబ్దాదాకి విశేషత మంచిగా అనిపిస్తుంది. ఆ తర్వాత కనుక మీ యొక్క విశేషతను ఎప్పుడూ తక్కువ చేసుకోవద్దు అంటున్నాను. నిజం చెప్పడం అన్నది అదేం తప్పు ఇది కాదు అసలు. దాని తప్పు, ఎందుకంటే లోకం ఈ రోజు అది తప్పు అంటుంది. సో అందుకే ఏమంటున్నాడు? మీ విశేషతని ఎప్పుడు తక్కువ చేసుకోకూడదు, ఈ విశేషత మీకు సహాయం చేస్తుంది అంటున్నాడు. సో ఈ విశేషత ఏ రకంగా సహాయం చేస్తుందంటే, ఈ రోజు మనకు సత్యం మాట్లాడుతున్నామంటే మనకే ధైర్యం వస్తుంది. సత్యం మాట్లాడే బాబా మన జీవితంలోకి వస్తారు. ఎందుకంటే ఇంకా అబద్ధాలు మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ, చెప్పాను కదా, ఒకసారి వాళ్ళ మనసుల్లో వ్యతిరేక భావాలు వచ్చాయంటే వాళ్ళంతటా వాళ్ళే ఫోన్లు చేసి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయి అంటున్నారు? ఎప్పుడు చూసినా ఆ రకంగా అసత్యం మాట్లాడే వాళ్ళకి లోపల మనస్సు తినేస్తూ ఉంటుంది. ఏదైనా ముళ్ళు కాలులో గుచ్చుకుంటే ఏమవుతుంది? లోపలే గుచ్చుకుంటూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళ మా మొహాల్లో ఎప్పుడు సంతోషం ఉండదు, ఎప్పుడు చూసినా సమస్య వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తారు? మంచి అవకాశాలు, సేవ చేసే అవకాశాలు, సహయోగం ఇచ్చేవాళ్ళు, సేవా ఫలము, ఇవన్నీ వస్తే అన్ని చెడగొట్టుకొని కూర్చుంటారు. అంటే ఎదురుంగా వచ్చిన పుణ్యాన్ని కూడా సమాప్తి చేసేసుకుంటారు. ఎందుకు? బాబాని చూడకుండా వ్యక్తులు, అంటే యజ్ఞము బాబాని పక్కన జరిపేయడం వల్ల జంజాటంలోకి వచ్చేస్తారు. తోటి సహయోగుల యొక్క చెప్పుడు మాటలు విని చెడిపోతారు. ఆ సహయోగులు ఏం చేస్తారు? ఇవే ఏదో పక్క నుంచి పెట్టేసి వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వే గొప్ప, నీకెంతో ధైర్యం ఉంది, నువ్వు ఇంతకన్నా బాగా చెయ్యొచ్చు, మనం చేసుకొని సహయోగులు అనేసరికి వినేస్తారు. సంఘటన నుంచి దూరం అవుతారు. లేదా సంఘటన ఎట్లాంటిది ఉంటుందని అంటే ఇంకంతా ఈ టైప్ వాళ్ళే ఉంటారు. చుట్టూ మిగిలే వాళ్ళు ఎట్లా అంటే, ఇప్పుడు పద్మక్క చేసిన పనికి ఎట్లుందంటే చుట్టూ అంతా అలాగా జనమే అనమాట. ఇప్పుడు ఒక కొన్ని ఇట్లాంటి పాయింట్లు కొన్ని సెంటర్లు తీసుకుని కనుక స్టడీ చేసి చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెంటర్కి చదువు ఉండదు, ఒక రకమైన ప్రవర్తన. ఆమె చుట్టూ ఉండేవాళ్ళు కూడా ఎట్లుంటారంటే ఆ టైపే ఉంటారు. ఎక్కడ కూడా ఉన్నత ప్రవర్తన కనిపించదు. ఎప్పుడు గొడవలు, ఎప్పుడు రచ్చ రభస.
సో ఈ రోజు మన చుట్టూ చదువుకున్న వాళ్ళని, శ్రేష్టంగా ఉండే వాళ్ళని, స్నేహము సంయోగం ఇచ్చే వాళ్ళని పెట్టుకున్నామా, అలగా జనాన్ని పెట్టుకున్నామా అన్నది చూసుకోవాలి కదా. అసలు ఆ ఒక మాట్లాడే పద్ధతులు అవి అసలు ఇంకా చెప్పాలంటే అసలు అది అసలు జ్ఞానం అక్కర్లేదు, కామన్ సెన్స్ చాలు. సో ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ధైర్యం వచ్చానంటే మనంటే వినాశనం. బాగా చెప్పారు కదా, వినాశనం జరుగుతుంది కదా, తప్పులు చేసేసుకుందా వినాశనం అయిపోతే వెళ్ళిపోదాం, అయిపోయింది. ఆ తర్వాత సత్యుగానికి ఏ పోస్ట్ అయితే ఏముంది, విశ్వమహారాజుకైనా అదే ఏసీ, మనకైనా అదే ఏసీ. సో అందరం అదే ఏసీ ఎంజాయ్ చేస్తాము. త్రేత, ద్వాపరము. ద్వాపరం వచ్చిన తర్వాత కూడా ఏముంది, అసలు అసలు ఎట్లా ఆలోచిస్తున్నారంటే అసలు బాబా మనకే ఇస్తాడు. ఇక్కడ చూస్తేనేమో సగం అధికారమే ఇస్తా అంటున్నాడు. ఇది కర్మ ఫిలాసఫీ చెప్తున్నాడు అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. సో ఈ రోజు ద్వాదశ జ్యోతిర్లింగాలు పెట్టారు, ఎంతో మంది వెళ్ళి సంయోగం ఇస్తున్నారు, మేము బాగా సేవలు చేస్తున్నాం, సేవలు ఉన్నందుకు మేము క్లాస్ కూడా అటెండ్ కాలేమని చెప్తున్నారు. ఏమి చెప్పలేని పరిస్థితి మాది. సో ఏం షూటింగ్ నడుస్తుంది, తమో ప్రధాన భక్తి యొక్క షూటింగ్ నడుస్తోంది అక్కడ. తమో ప్రధాన భక్తి యొక్క షూటింగ్ బాబాని పెట్టి అక్కడ చేసేట, ఒక పక్క బ్రహ్మకుమారిలు భక్తి తప్పు అంటారు, మళ్ళీ అక్కడ చూస్తే విగ్రహాలు పెట్టేస్తారు. అంటే తండ్రి యథార్థ రూపము నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడు అని చెప్పినప్పుడు సాకారం దేనికి పెట్టినట్టు అక్కడ. అంటే మన ఆలోచన, మన వాక్కు, కర్మ మూడు డిఫర్ అవుతూ ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుంది, అక్కడ తమో భక్తి రికార్డింగ్ అవుతుంటే తమో భక్తి రికార్డింగ్ అక్కడ సంయోగం ఇచ్చి మేము పక్కా సేవ చేసేసాము, సేవలతోటి మునిగిపోతున్నాము అని అంటే, ఇక్కడ ఆయన చెప్పిన పద్ధతి నుంచి డిఫర్ అయినప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా సగం రాజ్యమే ఇస్తారు. సగం అంటే పూర్తి ప్రాప్తులు ఇవ్వను అంటున్నాడు. సో ఇది మనం తెలుసుకోవాల్సిన విషయము. సో ఎందుకు త్రేతాయుగానికి దింపుతున్నాడంటే ఆ మాయ చేతిలో ఓడిపోతున్నారు కాబట్టి. బహుకాలపు అభ్యాసం లేదు, బాబా మాట వినకుండా వ్యక్తుల యొక్క జంజాటము, చుట్టుపక్కల ఉన్న సంయోగుల యొక్క చెప్పుడు మాటలు. సో అటు దిప్పి ఇటు దిప్పి ఏమంటే బాబా చెప్పేది మాకేది అర్థం కాదు, అవ్యక్త మురళిలో అర్థం కావు అంటే బాబా చెప్పేది ఏం అర్థం కావట్లేదు, కానీ మాయ చెప్పేది మాత్రం మాయ. బాబా అన్నాడు కదా రావణాసుడు ప్రెసిడెంట్ అని చెప్పి, రావణాసురుడి భాష బాగా అర్థమైపోతుంది. సో బాబా చెప్పేది అర్థం కావట్లేదంటే ఇటు రావణాసురుడు చెప్పేది అర్థమవుతుందనే కదా. సో ఆ భాషను అర్థం చేసేసుకున్నారు. సర్వశ్రేష్ఠ భాష సంకల్పాల భాష అన్నాడు. సో సంకల్పాల భాష, బాబా ఇచ్చిన మహామంత్రం ఏంటి, మన్మనా భవ. సో ఈ మన్మనా భవ, మనస్సు ద్వారా నన్ను తలుచుకోండి అన్న సింపుల్ పద్ధతి పెట్టాడు. సో మీ ఇల్లు పరంధామం, పొద్దున్న లేసి నా మొహం చూడండి అన్నాడు. లౌకికలు అనుకుంటాం కదా, పొద్దున్న లేసి కొంతమంది బయటికి వెళ్తుంటే కూడా మంచి శకునం అని చెప్పి కొంతమందిని ఎదురుగా రమ్మంటారు, అంటే వాళ్ళు వస్తే మంచి జరుగుతుంది అన్నారు. సో ఈరోజు బాబాని మన జీవితంలోకి వచ్చారు, కళ్ళు తెరిసినా మూసినా ఆయన రూపమే కనిపించాలి, అంత మంచి జరగాలి. సో మనస్సు ద్వారా నన్ను తలుచుకోండి అని మన్మనాభవ అని చెప్తే, ఇక్కడ రావణాసురుడు ఏం చేశాడు, తన్మనాభవ ధన్మనాభవ అని చెప్పాడు. ఈ నా సొంత పదాలు కావు, ఇవి మురళిలో ఉన్నాయి. మురళిలో ఏం చెప్పానంటే నేను మన్మనాభవ అన్నానే కానీ తన్మనాభవ ధన్మనాభవ అని ఎక్కడా చెప్పలేదన్నాడు. సో ఇప్పుడు జ్ఞానం ఏ రకంగా వచ్చింది, అసత్య రాజ్యంలో తన్మనాభవ ధన్మనాభవ అని వచ్చేసింది. అంటే తనువు ద్వారా తలుచుకోవడం, ధనం ద్వారా తలుచుకోవడం. భగవంతుణ్ణి తనువు ద్వారా, తర్వాత ధనం ద్వారా తలుచుకోవడం అంటే దేహ జ్ఞానం బయటకు వచ్చింది. సో దేహం ద్వారా భగవంతుని తలుచుకోవడము, ధనం ద్వారా తలుచుకోవడం అంటే ఈ పద్ధతిలో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి, కర్మేంద్రియాల మీద ఆధారపడాల్సి వస్తుంది తనువు ద్వారా అన్నప్పుడు. సో ఖచ్చితంగా అప్పుడు ఏమవుతుంది, చెవికి పాటలు వినిపించాల్సి వస్తుంది, కంటికి ఫోటో కనిపించాల్సి వస్తుంది, ఆ తర్వాత అగరబత్తీల సుగంధము, ఆ తర్వాత ప్రసాదం, అంటే కర్మేంద్రియాల్ని వాడాల్సి వస్తుంది, కర్మేంద్రియాల్ని జయించలేదు. ఆ తర్వాత ధనం. సో ధనం వేసేస్తే అయిపోతుందని చెప్పి వేస్తున్నారు. సో ఏ రకంగా వేస్తున్నారు, ఆత్మిక స్థితిలో వేస్తున్నారా, బాబాని చూసి వేస్తున్నారా, లేదా లోక మర్యాదల కోసం అక్కల్ని చూసి వేస్తున్నారా, స్పెషల్ అకామిడేషన్ విఐపి డైనింగ్ కోసం వేస్తున్నామా, లేదా నిస్సహాయంగా ఉన్న ఆత్మిక సోదరుల కోసము, నిర్బలులైన ఆత్మిక సోదరుల యొక్క ఉన్నతి కోసము, ముక్తి జీవన్ముక్తి కోసం వేస్తున్నామా, ఇవి చెకింగ్ పాయింట్స్.
సో బాబా పెట్టింది మనస్సు ద్వారా ఈ రకంగా చెయ్యాలంటే దాని నుంచి వ్యతిరేకించి ఆ 69 నుంచి ఏదైతే దేహ జ్ఞానము, ఈ దేహము, ధనము ఇవే వస్తూ పోయాయో ఆ రకంగానే శ్రీమతం నుంచి విభేదించినప్పుడు ఏమవుతుందంటే అధీన సంస్కారాలు రికార్డ్ అయిపోతాయి. సో ఈ రోజు మీరు మాకు డబ్బు ఇచ్చేస్తే మీకు అక్కడ మహల్ బుక్ అయిపోతుంది అంటున్నారు. సో ఆ రకంగా ఇచ్చేస్తే అక్కడ బుక్ అయిపోతుంది అని అంటే మరి ఆత్మలో సత్వప్రధానత ఎప్పుడు రావాలి? సో అది ఏమీ లేకుండా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్మేంద్రియాల్ని ప్రకృతిని జయించకపోతే అసలు రాజకుటుంబాల్లోకి వచ్చే అవకాశమే లేదు. కానీ ధనం వేసాం, అప్పుడు బాబా ఏం చెప్పాడు? కర్మేంద్రియాల్ని జయించకపోయి స్వరాజ్యాధికారులు కాకపోతే షావుకారుల కింద తీసుకొస్తా అన్నారు. సో ఎక్కడ వస్తాం షావుకారులుగా? సత్యుగంలో వస్తామా, త్రేతాయుగంలో వస్తామా అన్నది మళ్ళీ మనం ఇక్కడ చేసే పురుషార్థాన్ని బట్టి ఉంటుంది. సో తాత్కాలికమైన గెలుపుల కోసమని ఈ రోజు సపోజ్ డబ్బు వేసామే అనుకో, వేసేసిన తర్వాత యజ్ఞం కోసమని వేస్తే వస్తాం సత్యుగాని. మళ్ళీ కిరీటాలు, షాళ్ళు ఇవన్నీ పెట్టేసుకుని చూస్తుంటాం కదా సెంట్రల్ ఏదైతే ఏమంటారు ఆర్భాటాలు ఇవన్నీ. సో అప్పుడు ధనము వేశారు, దానికి తగ్గ ఫలము తీసేసుకున్నారు. ఇప్పుడు త్రేతాయుగం. సో అట్లా చెక్ చేస్తే మీకే తెలిసిపోతుంది. ఇప్పుడు సంతోషి దీది మొన్న వచ్చేసి రథ రథయాత్ర చేసేసారు. తర్వాత ఎవరు సూరజ్ భాయ్ వచ్చి చేశారు. ఎందుకు చేశారు అని అంటే బాబాని ప్రత్యక్షం చేసేస్తారంట. సో బాబా ప్రత్యక్షత చేయడానికి రథం మీద తిరిగేసి ఆ డెకరేషన్లు అవన్నీ చేసేసారు. ఎంతో మంది సేవాదారులు సమయాన్ని, సంకల్పాలని, శక్తులని, ధనాన్ని మొత్తం వేశారు. సో ఇప్పుడు ఈ ఒక్క సంఘటన తీసుకోండి, అంటే మీకు కార్మిక్ ఫిలాసఫీ అర్థం కావాలి కాబట్టి. సో ఇప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి రథయాత్ర అని చెప్పేసి ఊరంతా తిరిగారు. ఈ ఒక్క ఇన్సిడెంట్ తీసుకొని సో సమయము, సంకల్పాలు, శక్తులు, ధనం అంతా వేసేసారు. సో ఇప్పుడు దీని కింద ప్రాప్తిగా సత్యుగాన్ని ఇవ్వాలా, త్రేతాయుగాన్ని ఇవ్వాలా? ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు దీంట్లో సంయోగం ఇచ్చిన వాళ్ళకి ఒకసారి మెసేజ్ పెట్టండి, సత్యుగమా త్రేతాయుగమా? ఆలోచించండి అందరు. ఆన్సర్ యాక్చువల్గా త్రేతాయుగము. కారణం ఏంటంటే ఆ సత్యుగంలోకి రావాలి అంటే ఖచ్చితంగా కర్మేంద్రియాలు ప్రకృతిని జయించాలి, ప్లస్ ప్రతి సేవలో బాబా ప్రత్యక్షత ఉండాలి. ఆ బాబా ప్రత్యక్షత ఉన్న సేవనే హైయెస్ట్ సేవ. సో ఈ రథయాత్రలు వీటిల్లో ఏమవుతుందంటే అసలు మామూలుగా ఎవరు వచ్చినా చెప్పాను కదా, బ్రహ్మాండ చిన్నగా ఎక్కడో ఉంటారు. అసలు మామూలుగా మనం మౌంట్ అబుకి పోతేనే బాబా ఇంత చిన్నగా ఎక్కడో ఉంటాడు ట్యూబ్ లైట్ లో, అక్కడ చిన్న బల్బుగా. ఇలాంటి రథయాత్రలు అసలుకే కనిపి ఏమంటే జెండాలు పట్టుకున్నాం అది ఇది అని అంటారే తప్పితే యాక్చువల్ గా హైలైట్ అయింది ఎవరు అంటే ఏం సందేశం వెళ్ళింది విశ్వానికి. సో బాబా అవతరించారని మన వెళ్ళిందా? మన దైవీ గుణాల యొక్క విజయకేతనం ఎగిరే ఒక జెండా పట్టుకున్నామంటే మీ యొక్క దైవీ గుణాల యొక్క విజయకేతనం ఎగరాలంటాడు. సో కొన్ని మెజర్మెంట్స్ అన్ని పెట్టాడు అని, అంటే కొన్ని పద్ధతులు ఇవి చేసినప్పుడు నా ప్రత్యక్షత జరుగుతుంది అని. ఆ ప్రత్యక్షత జరిగితేనే అప్పుడు హయ్యెస్ట్ ఆ సేవ కింద సేవల్లో కూడా మళ్ళీ రకాలు.
సో కాబట్టి తెలుసుకునేటప్పుడు మరి పుణ్యం వస్తుందా రాదా అంటే స్థితిని బట్టి వస్తుంది. కానీ నేను ఇప్పుడు ఈ కండక్ట్ చేస్తున్న జూమ్ క్లాసులు మాత్రము బ్రహ్మబాబా వంశంలోకి రావడానికి చేస్తున్నాను. ఈ స్పష్టత క్లాస్ అటెండ్ అవుతున్న వాళ్ళందరికీ ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి స్థితికి తగ్గట్టు కూడా ఆత్మిక స్థితిలో వేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు అటెండ్ అవుతున్న వాళ్ళు ఎవరు ఆత్మిక స్థితిలో వేస్తున్నారు, ఎవరు ఏ స్థితిలో వేస్తున్నారు అనేది నాకు తెలీదు. సో అది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. కానీ నేను చెప్తున్న క్లాసులు మాత్రం పూర్తిగా బ్రహ్మబాబా సమానంగా ఆయన సూర్యవంశంలోకి రావాలి, ఆయన సమాన సమీప స్థితిలోకి రావాలంటే మనం చేసే సేవకి బాబా ప్రత్యక్షత కంపల్సరీగా ఉండాలి. ఇది చెకింగ్ పాయింట్, అక్కడికి వస్తామా లేదా. ఇంకా ఆ తర్వాత మీరు ఎన్ని సేవలు చేసి, ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో కొన్ని విషయాలు చెప్తే అక్క అది చేస్తే ఎందుకు రాదు, ఇది చేస్తే ఎందుకు రాదు అంటారు. సో మేము కండక్ట్ చేస్తున్న క్లాసులు బ్రహ్మబాబా సూర్యవంశంలోకి ఆయన సమాన సమీపంగా రావడానికి. ఈ క్లారిటీ అందరూ పెట్టుకోవాలి. ఆ తర్వాత కూడా సత్యుగంలో ప్రజలు, దాసదాసీలు, త్రేతాయుగం ఇవన్నీ ఉంటాయి. సో త్రేతాయుగి వంశస్థుల గురించి కూడా చెప్పటం లేదు నేను క్లాసు. పూర్తిగా సత్యుగం గురించి చెప్తున్నాను. సత్యుగంలో రాజకుటుంబాల్లో బ్రహ్మబాబా వంశస్థుల గురించి చెప్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ప్రతి సేవకైన ప్రత్యక్షత ఉండాలి. ఆ తర్వాత సత్యం మాట్లాడాలి, 3 సేవలు చేయాలి. ఇవన్నీ ఏవైతే చెప్తున్నానో పూర్తిగా బ్రహ్మబాబా సమానంగా రావడానికి. ఇక మిగిలిన సేవలు మీరు ఏమైనా చేసుకుంటే అది మీ యొక్క స్థితికి తగ్గట్టు చూసుకోండి. క్లాసులు మాత్రం దానికే కండక్ట్ చేస్తున్నాను నేను. తర్వాత ఎవరైతే ద్వాపర యుగం అని చెప్పి ఆన్సర్ ఇచ్చారో, ఇక్కడ ఏమవుతుందంటే చాలా మంది 7 డే కోర్సులు తీసుకున్నారు. ఆ తర్వాత యజ్ఞానికి ఎంతో కొంత సహయోగం ఇచ్చారు, సంకల్పాల ద్వారా, వాక్కు ద్వారా. సో త్యాగి, మహాత్యాగి, సర్వస్వ త్యాగి అని 3 కేటగిరీలు చూపించాడు బాబా. త్యాగం మరియు భాగ్యం అన్న వీడియోస్ లో చూడండి. ఈ మొదటి కేటగిరీ త్యాగం అన్నది ఏదైతే ఉందో, ఎంతో కొంత మన దేహాన్ని త్యాగం చేయడము, మన సమయాన్ని చేసి ఎంతో కొంత చేసిన వాళ్ళందరినీ త్యాగం స్టేజ్ లో వేసేస్తా అంటున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ మహాత్యాగి అంటే ఏ సేవలు చెప్పినా చేస్తారు, బాబా సేవ బాబా కోసం అన్న ఉద్దేశంతో చేస్తారు, కానీ గౌరవాన్ని త్యాగం చేయరు, మహాత్యాగి. ఆ తర్వాత హైయెస్ట్ స్టేజ్ సర్వస్వ త్యాగి. ఇంకా మందేం లేదు, అంత బాబాదే అని సేవలు చేస్తారు, కానీ పేరు బాబాది. బ్రహ్మబాబా ఉదాహరణ ఇచ్చారు శివబాబా మురళిలో. సో ఈ 3 కేటగిరీస్ లో ఇంచుమించు అందరూ ఎక్కడో చోట ఫిక్స్ అవుతారు. అంటే సర్వస్వ త్యాగి కేటగిరీ కాదు, బ్రహ్మబాబా ఫిట్ అవుతున్నారు అక్కడ, ఆయన ఒక్క ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో ఎక్కడో చోట ఈ త్యాగి మహాత్యాగి కేటగిరీస్ లో ఫిట్ అవుతూ ఉంటారు అందరు. కాబట్టి ఎక్కడో చోట సత్య త్రేతాయుగానికి వచ్చే అవకాశం ఉంది. డైరెక్ట్ గా ఇంత చేసి సత్య త్రేతాయుగం కాదని ద్వాపర యుగానికి రావడం అని కాదు, ఎక్కడో చోట దిగుతారు. కానీ ఇది ఏంటంటే ఎవరు ఎక్కడ దిగుతారు అన్నది ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు లోపల సంకల్పాలు చెక్ చేసుకుని స్థితిని చెక్ చేసుకుంటే కరెక్ట్ ఏమంటారు దాన్ని అవగాహన వస్తుంది, ఎక్కడ జన్మ తీసుకుంటామా అని చెప్పేసి. ఎందుకంటే లోపల ఆలోచనలు ఏం నడుస్తున్నాయి అన్నది మేమేంటంటే కొంత సబ్జెక్ట్ స్టడీ చేసేటప్పుడు ఎవరైనా చెప్పినప్పుడు, అంటే ఎక్కడికి వస్తాం మేము అన్నప్పుడు మరి ఆ టైంలో ఏం ఆలోచించారు అని చెప్తే కొంతమంది చెప్తూ ఉంటారు. అలా చెప్పినప్పుడు కరెక్ట్ గా నిజాయితీగా చెప్తే అనలైజ్ చేసేవచ్చు ఎక్కడికి వస్తారని చెప్పి. ఎందుకంటే చాలా మంది సేవలు చేసేటప్పుడు వేస్తూనే ఉంటారు, కానీ లోపల ఎట్లా ఉంటుందంటే ఇంకా తప్పదన్నట్టు. లేదా ఇప్పుడు సెంటర్ల ద్వారా దేహ జ్ఞానం వస్తోంది, అసత్య జ్ఞానం వచ్చింది, సో సెంటర్లు కట్టడానికి ఇచ్చాము అంటున్నాడు. సో ఇచ్చేటప్పుడు బాబాని అడిగి ఎందుకు ఇవ్వలేదు? సో ప్రతి నిమిషం ఆయన సలహా తీసుకుని ఇవ్వాలి. ఎందుకంటే అసలు రాజ్యం నడుస్తుందే రావణాసుడు రాజ్యం అంటున్నారు. సో ఎవరిని నమ్మే విధంగా లేదు అసలు పరిస్థితి. ఇప్పుడు ఎవరు ఏ టైంకి ఏ ఉద్దేశంతో ఏది చెప్తారో తెలియదు. సో కాబట్టి నాకొక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అని అన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మనసు బుద్ధి బాబాకి కనెక్ట్ అవుతాయి. కాబట్టి మీకు కరెక్ట్ గైడెన్స్ వస్తుంది. ఆ రకంగా ఆయన నుంచి గైడెన్స్ తీసుకుని చేస్తూ పోతే స్ట్రైట్ గా ఇంకా చేసే ప్రతి కర్మ శ్రేష్టంగా ఉంటుంది. బ్రహ్మబాబా దీంట్లోకి వస్తాం.
సో బ్రహ్మబాబా చేసేటప్పుడు ఏం చేశారు? ప్రతి విషయం బాబాతోటి చర్చించి, అడిగి, తెలుసుకుని, చేసి, సలహా తీసుకుని ఇద్దరు మాట్లాడుకుని చేశారు. మనం అలాగే చెయ్యాలి. సో ఏ రకంగా మనం ఆ వాయిస్ని క్యాచ్ చేస్తామో అది కూడా నేను క్లాసుల్లో చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 23 జనవరి 1970 మురళి, పేజ్ నంబర్ 117, 117లో మీ అందరి చేత వాక్యాలు కూడా అండర్లైన్ చేయించాను. వ్యర్థం తీసేస్తే నా యొక్క సమర్థ సంకల్పాలను మీరు గ్రహించొచ్చు అన్నారు. సో గ్రహించిన తర్వాత పాటించి తీరాలి. ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో బాబా ఇంకంత చెప్పేవి ఎట్లుంటాయంటే ఇప్పుడున్న లోకం దృష్టిలో వ్యతిరేకంగా ఉంటాయి. ఇప్పుడు నేనే అడిగాను అనుకోండి, బాబా జ్ఞానం చెప్పాలనుకుంటున్నానంటే ఖచ్చితంగా సత్యం చెప్పమనే చెప్తాడు. అంతే తప్పితే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, సమస్యలు వస్తాయేమో, మళ్ళీ తీర జ్ఞానం బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ప్రకాశం అది ఎందుకు చెప్పలేదంటే మళ్ళీ ఆమె పేరు తీసేస్తే మళ్ళీ పాపం వచ్చేస్తుందేమో, ఇవన్నీ ఆలోచించుంటూ కూర్చుంటే ఇంక యుగానికి అప్పుడు ఏమవుతుంది తెలుసా? మనం చెప్పకపోతే ఇంకెవరైనా చెప్పేస్తారని ఉంది మురళిలో. ఒక చోట ఆయన బేహద్ వైరాగ్య స్థితి 5వ భాగం మురళిలో ఏం చెప్పారంటే, మీరు గనక జ్ఞానం చెప్పకపోతే ఎవరైనా చెప్పకపోతే వెనకొచ్చే వాళ్ళు చెప్పేస్తారని ఉంది. సో మనం చెప్పకపోతే జ్ఞానం రాకుండా ఏమి ఉండదు, అది ఎలాగూ బయటకు వస్తుంది. భక్త ప్రహ్లాద సినిమాలో కూడా లీలావతి హిరణ్యకశిపుడి భార్య అంటది కదా, ఎందుకు ఆ హరినామస్మరణ బయటికి చేస్తావు, లోపలే తలుచుకోవచ్చు కదా అని అంటే, అది దాగితే దాగేది కాదు అంటాడు. అంటే ఆయన జ్ఞానాన్ని ఎవరు దాచలేరు, అది దాపెట్టేస్తే దాగిపోదు, వచ్చేస్తూనే ఉంటది బయటికి. సో ఏదో ఒక రకంగా జ్ఞానం అన్నది వచ్చేస్తుంది. అందుకే చెప్పాను, మౌంట్ అబూలో కూడా ప్రకాశ్మణి దాది కంపెనీ వీళ్ళు జ్ఞానాన్ని ఇచ్చేసినప్పుడు ఎన్నో వర్గాలు తిరుగుబాట్లు చేసి విడిపోయి అక్కడి నుంచి తీసుకొచ్చారు. తర్వాత అది డైల్యూట్ అయిండొచ్చు, తర్వాత సంగతి, కానీ తిరుగుబాట్లు నడుస్తూనే ఉన్నాయి. సో ఎక్కడో చోట ఎవరో వాయిస్ ఇప్పుతారు, చేస్తుంటారు, బయటకు వస్తూనే ఉంటది. దాన్ని అసలు ఆపడం అన్నది అసంభవం. దాన్ని వీళ్ళు ఆపొచ్చు అని అనుకున్నారంటే ఇంకా మనం మాట్లాడాల్సింది ఏం లేదు ఇంకా. ఎందుకంటే అది జ్ఞాన గంగ, అది ఇంకా అలా ప్రవహిస్తూ ఉంటది. సో నీళ్లు ప్రవహించేటప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా వెళ్ళిపోతుందే తప్పితే అదేం ఆగిపోదు. ఇది అంతే, జ్ఞానగంగ ఇది. శివుడు భక్తిలో శివుడు జటాజూటం నుంచి వచ్చినట్టు చూపించారు, దాన్ని ఎవరు ఆపగలిగారు? ఎవ్వరూ ఆపలేరు. ఆపగలమన్నది అజ్ఞానం. సో ఈ రోజు ఆ గంగ ప్రవహించేటప్పుడు దాంతో పాటు మనము ఆ రకంగా ప్రవహించి ఆ గంగ ప్రవహిస్తుంటే అంత సస్యశ్యామలం అయిపోతూ ఉంటాయి. ఆ రకంగా అందరికీ ముక్తి, జీవన్ముక్తి ఇచ్చి అందరి జీవితాల్లో మళ్ళీ చైతన్యాన్ని నింపాలి. ఇది బాబ్దాదా చెప్తున్న జ్ఞానం. సో కాబట్టి ఇప్పటి నుంచి నిజాలు చెప్పడానికి భయపడొద్దు. నిజాలు చెప్తే కార్మిక్ ఫిలాసఫీ ఏంటా అని చెప్పి మీకు రెఫరెన్స్ ఇచ్చాను, గ్రూప్ లో కూడా పెట్టాను. సో ఆ డేట్ ఉన్న మురళి తీసుకుని ఒకసారి మీరు చూసుకుని బాబా కనెక్ట్ అవ్వండి. నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి, బాబా కనెక్ట్ అవ్వండి. బాబా మరి వాక్యాలు ఇట్లు ఏమని ఇంకా అర్థం కాకపోతే, లేదు ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలి చెయ్యాలంటే కూడా నాకు ఫోన్ చేయండి, చెప్తాను. ఎందుకంటే ఈ మురళి అర్థమైపోవాలి. ఇది అర్థమైందంటే మళ్ళీ ఈ యుగంలో మోసపోరు, వచ్చే యుగం వచ్చినప్పుడు కూడా డైరెక్ట్ గా బాబాతోటి. ఎందుకంటే అసత్య రాజ్యంలో ఇంక అందరూ చెప్తూ ఉంటారు, కానీ బాబా చెప్పిందే నమ్మే అలవాటు, బాబా చెప్పిందే విని నమ్మే సంస్కారము ఇక్కడే రికార్డ్ చేయాలి. మీరు ఇక్కడ చెయ్యకుండా మీరు వ్యక్తుల జంజాటంలోకి వచ్చేసి వ్యక్తులని ఇచ్చేసేసుకున్నామంటే, ఇప్పుడు ఈ పాయింట్ చెప్తే కొంతమంది ఏమంటున్నారంటే ఏవో సమస్యలు ఉన్నాయి అన్నట్టు కూడా వెళ్ళామంటున్నారు. సో భావన ఉంది, సమస్యలు ఉన్నాయని చెప్పి వెళ్ళారు మీరు సెంటర్కి, అక్కడ మీకు ఓదార్పు లభించవచ్చు, శాంతి లభించవచ్చు. అరే బాబా అవతరించాడు కదా, నేను అక్కడికి వెళ్తే నాకు శాంతి లభించింది అని అనిపించవచ్చు, తప్పులేదు అందులో. కానీ జ్ఞానం అవసరం. ఎందుకంటే బాబా పట్ల భావన అన్నది ఉండొచ్చు. బాబా కూడా అదే అంటున్నాడు, భావన ఉండొచ్చు కానీ జ్ఞానం కూడా ఉండాలి అంటున్నాడు. అది ఆ జ్ఞానం లేనప్పుడు ఏమైందంటే ఆయన పేరు పెట్టి ఎంతమంది ఏవేవి చెప్పేస్తూ పోయి వ్యాపారాలు నడుస్తుంటే గుడ్డిగా నమ్మేసి మోసపోయి సమస్యలు తెచ్చుకుని అతీంద్రియ సుఖాన్ని కోల్పోయి ప్రాప్తుల్ని కోల్పోయి తీరా రిజల్ట్ చూపించినప్పుడు అయ్యో ఇంత సమయాన్ని వృధా చేశానా, ఇంత తప్పులు చేశానా, ఇది ఆ అసలు విధి అని అప్పుడు బాధపడే కన్నా ఇప్పుడే ఇంకా డ్రామా క్లోజ్ అవ్వలేదు కాబట్టి అందరూ పుస్తకాలు ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టారు.
బాబాని నమ్మే అలవాటు, సంస్కారము రికార్డ్ చేయండి, ఆజ్ఞాకారి సంస్కారాలను రికార్డ్ చేయండి. సో ఏదైతే అవగుణాలు చూడొద్దని అంటున్నారో, అవగుణాలు చూడొద్దని ఎవరికి చెప్పాడంటే బలహీనంగా ఉన్న ఆత్మలకి, రోగులకు చెప్పాడు. కరోనా టైంలో ఎందుకు అవన్నీ వాడమన్నారంటే బలహీనంగా ఉన్న వాళ్ళు ఆ రోగాన్ని అబ్జార్బ్ చేసేసి రోగులు అయిపోతారు కాబట్టి వాళ్ళకి చెప్పారు. డాక్టర్లు ఏం చేశారు ఆ టైంలో? వెళ్ళి రోగులకు ట్రీట్మెంట్ ఇచ్చే వచ్చారు. అవునా? సో మరి ఎవరికి ఇచ్చినట్టు? సో అవగుణాలు చూడొద్దన్న శ్రీమతం రోగులకు ఇచ్చాడు, డాక్టర్లకు ఇవ్వలేదైనా. సో మాస్టర్ ఆత్మిక సర్జన్లు ఏం చేయాలి? అవగుణాలు గమనించి పరిశీలించి వాళ్ళకు ఏ శక్తిని ఇస్తే వాళ్ళు ముందుకెళ్తారు అని నిర్ణయం తీసుకుని ఆ శక్తి ఇచ్చి వాళ్ళలో ఆ బలహీనతలు ఏవైతున్నాయో అవి సమాప్తి చేయమని చెప్పాడు. ఎవరికి చెప్పాడు? మాస్టర్ ఆత్మిక సర్జన్లు. సో ఈ అవగాహన అందరికీ అవసరం. లేకపోతే అమ్మో అవగుణాలు చూడొద్దంటే చూస్తే పాపాలు వచ్చేస్తాయంట, ఏమన్నా అంటే వాళ్ళనంటే బాబాని అన్నట్టంట. సో వాళ్ళు ఏం చేశారో ఆయనకు తెలీదా? మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఆయనకు ఏం రికార్డింగ్ జరిగిందా అన్న విషయం ఆయనకు ముందే తెలుసు కాబట్టి 36లోనే వచ్చి కూర్చున్నారు. వచ్చి ఏమైంది? ఏదైతే రికార్డ్ అయిన డ్రామా ఉందో అంత ఎమర్జ్ అవుతూ పోయింది. ఇంకా మార్చాల్సిన అవసరం వచ్చింది కాబట్టి 36లో వచ్చి మెజారిటీ చట్టాలు వేసి సరి చేస్తూ పోయాడు. సో ఆ 36 నుంచి మళ్ళీ ఫ్రెష్ రికార్డింగ్ స్టార్ట్ అయ్యి, సో 69 నుంచి మళ్ళీ రికార్డింగ్ తమోనే నడిచేటప్పుడు చట్టం ఏం చేశాడు? పూర్తిగా ప్రత్యక్ష ఫలం భవిష్య ఫలం రెండు ఇస్తా అంటున్నాడు. సో కాబట్టి ప్రత్యక్ష ఫలం కింద మీరు కనుక శ్రీమతాన్ని పాటిస్తే ఖచ్చితంగా మీరు ఇటువంటి సమస్యలు, ఎందుకంటే అసత్య రాజ్యం స్టార్ట్ అయిపోయి సమస్యలు ఎదుర్కోకుండా సురక్షితంగా ఉంటారు, ప్లస్ బాబ్దాదా ఇద్దరు కాపాడుతూ ఉంటారు. సో ఇవన్నీ ఫెసిలిటీస్ ఈ రకంగా అన్ని జీవితాన్ని సులువు చేయడము పిల్లలకు. సో ఆయన ఎటువైపు ఉన్నాడు? మన వైపే ఉన్నాడు. సో బ్రహ్మకుమారిలు ఎందుకు శివబాబాని ఇష్టపడరు అని అంటే భక్తుల్ని ఇష్టపడి భక్తుల్ని అందరినీ కాపాడుకుంటూ వెళ్తాడు కాబట్టి. ప్రహ్లాద సినిమాలు ఏం చేశాడు? నారాయణుడు ప్రహ్లాదుడి వైపే ఉన్నాడు, హిరణ్యకశిపుడి వైపు లేడు. పుస్తకాలు కరెక్ట్ గా తీసి చూస్తే, ఒక్కొక్క అక్షరం గనక వాక్యం గనక తీసి చూస్తే ఎక్కడా వాళ్ళని సపోర్ట్ చేసినట్టు అనిపించదు. అందరు ఏం చేశారంటే పదాలు పట్టేశారు. మహారథులంట అని ఒక పదం పట్టేశారు. కానీ అసలు ఆ మహారథులు అంటే ఏంటని చాలా సందర్భాల్లో చెప్పాడు. వాళ్ళు మహారథులు ఎట్లా అవుతారు? ఇతరుల గురించి సేవ చేయనప్పుడు మహారథులు అని ఎన్నో చోట్ల ఆయన విభేదించాడు. ఎందుకంటే ఆయనకు కూడా వెళ్తుంటాయి కదా మాటలు. ఆయన ఎన్నోసార్లు చెప్తాడు మనం ఏ రకంగా ఆలోచిస్తామా అని చెప్పి. సో అప్పుడు ఏమవుతుంది? చాలా చోట్ల అయినా అసలు దాని మీనింగ్ ఏంటని చెప్తూ పోతారు. ఎవరు చదువుకోలేదు కాబట్టి ఆ మహారాజులు అన్న పదం పట్టేశారు. ఇది. సో కాబట్టి ఇంక ఇక్కడికి ఆపుతాను. 9:30 అయింది. సో ఈ మురళి ఇంకా 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. సో రేపు కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు చెప్పిన అన్ని ఒకసారి తీసి చదవండి. రికార్డింగ్ కరెక్ట్ గా చేస్తున్నా. ఇంతసేపు ఇన్ని ఎందుకు చెప్పానంటే రికార్డింగ్ ఇంక ఇప్పటి నుంచి ప్రాపర్ గా చేసుకోండి. సో బాబా పట్ల విధేయత, నిజాయితీ, ఆజ్ఞాకారి సంస్కారాలు, నమ్మకము ఇవన్నీ ఇప్పుడు 100% రికార్డ్ చేస్తే ఇప్పుడు మీ జీవితంలో ఏమైనా సమస్యలు వచ్చి ఉంటే అవి ఇప్పుడు పూర్తిగా పోతాయి. వచ్చే కల్పనలో కూడా రిపీట్ అవ్వకుండా ఉంటాయి. సో బాబా అవకాశం ఇచ్చారు కాబట్టి ఇంకా వినియోగించుకోమంటాడు. ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదంటే ఇప్పుడు రికార్డింగ్ అయిపోయిందంటే మళ్ళీ వచ్చే కల్పనలో మార్చలేరు. ఇప్పుడు ఆయన వచ్చి మార్చమంటేనే మార్చలేనప్పుడు అప్పుడు మార్చగలుగుతామా? సో కాబట్టి అప్పుడు ఇక్కడ అక్కడ ఎమర్జ్ అయిపోతాయి. సో కాబట్టి అవకాశం ఉంది కాబట్టి ఒకసారి చదువుకుని మార్చండి. ఏమైనా సందేహాలు ఉంటే నాకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయండి. సో మళ్ళీ రేపు 3 o'clockకి కలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.